గతంలో జే బ్రాండ్స్ అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఎన్ బ్రాండ్స్ దొరుకుతున్నాయి, నారా బ్రాండ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. ఇప్పుడు కొత్తగా ఈ పదాన్ని ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఎటువంటి అవకాశాలు లేక ఏది దొరికితే దాని మీద సేవల మీద రాజకీయం చేయడం, ఎలాంటి అవకాశాలు దొరికితే ఏంటి అనే భావంలో అతను తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రంలో. ప్రస్తుతానికి ముందు రాష్ట్రంలో ఉండి రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోవాల్సిన పరిస్థితిలో ఆయన లేడు. ఏది ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చనిపోయిన వాళ్ళు ఉంటే శవాలను చూస్తే శవాలు ఎత్తిపోయే పరిస్థితులు ఆయన వస్తున్నాడు. ఇప్పుడు జే బ్రాండ్ పోయి ఎన్ బ్రాండ్ వచ్చింది అంటున్నారు. గతంలో ఉన్న మూలాలు కొన్ని మీ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన మూలాలు, సౌత్ ఆఫ్రికా మూలాలు ఇంకా కొన్ని పూర్తిగా అరికట్టలేని పరిస్థితులు కాస్త ఉన్నది, కాదంటలేదు. కాస్త అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు గతంలో 100కి 100 ఉన్నదాన్ని ఈ 1 ఇయర్ తర్వాత చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి మన కూటమి ప్రభుత్వం అనేది సరి చేసుకుంటూ వస్తుంది. సహజం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వారు అనేది మా పార్టీ అని చెప్పి మీరు చూపిస్తున్నారు. గతంలో మీ పార్టీ నుంచి వాళ్ళు తల దాచుకోవడం కోసం, వాళ్ళ కేసులు బయట పడకుండా కవర్ చేసుకోవడం కోసం మా పార్టీలోకి వచ్చారు, కాదనట్లేదా? మా పార్టీలో ఉన్నారు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా రాష్ట్ర పార్టీ కేంద్ర అధ్యక్షుల వర్యులు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మా పార్టీ చిత్తశుద్ధి. ఇటువంటి తప్పుడు వ్యవహారాలను ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రోత్సహించదు. తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే తప్పు చేస్తే మాత్రం క్షమించడం అనేది ఉండదు. ఆన్ ది స్పాట్లో సస్పెండ్ చేయడం జరిగింది. మీరు అంటున్నారు ఈ కల్తీ మద్యం వల్ల కావాలని అభూత కల్పన సృష్టిస్తున్నారు. ఈ కల్తీ మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారని. ఎవరు చనిపోయారో చెప్పండి. గతంలో మీ పరిపాలనలో ఎంతమంది చనిపోయారో అది అంతా అన్ని బయటికి తీస్తే ఇప్పుడు శూన్యం అది. కాకపోతే గతంలో జరిగిన పరిస్థితుల్ని ఇప్పుడు మీరు పునరావృతం చేయాలని మీ పార్టీ వాళ్ళని కొంతమంది కోవట్లని కూటమి ప్రభుత్వంలో పంపించి ఆ నింద కూటమి ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు. అవన్నీ ఈ కూటమి ప్రభుత్వంలో చెల్లవు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారు. ఇవన్నీ అన్ని ఆటలు కట్టించగలుగుతారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చి ఆ మూలాలను మర్చిపోలేక వాళ్ళు ఈ పార్టీ ఇలాంటి ప్రోగ్రాలని మీ డైరెక్షన్లో చేస్తున్నారని మాకు ఒక అనుమానం ఉంది. ఖచ్చితంగా మీ డైరెక్షన్లో చేయబట్టి రేపొద్దున ఇదే పార్టీని సస్పెండ్ అయిన మీ పార్టీలో మంచి అందలాలు ఎక్కిస్తారు మీరు. ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. మీరు ఒకవేళ మీ టైం బాగుండేది అయినట్టు 100కి 100 నెక్స్ట్ ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వమే. మీరు ఇలాంటివన్నీ ప్రోత్సహించి మీ కోవట్లని తెలుగుదేశం పార్టీలో పంపించి ఇలాంటివి జరగడం మీరు చేస్తున్నారనేది పక్కాగా ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ పదే చెప్తున్న మాట ఒకటే మాట. కల్తీ మధ్యన సూత్రధారి పాత్రధారి పెదబాబు చిన్నబాబు ఇద్దరే, వీళ్ళిద్దరే పాత్రధారులు సూత్రధారులు. ఇదంతా బయటకు చూపిస్తుందంతా బూటకం అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? వైసీపీ నాయకులు ముఖ్యంగా పేరు నాని కానీ వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు దొంగ అన్న సంధానం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ పార్టీ నాయకుల పరిస్థితి. గతంలో వాళ్ళు చేసింది అది మనం గతంలో తప్పు చేశాం కాబట్టే కదా మన రూట్లోని వీళ్ళు కూడా వెళ్తారనే భావంలో ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో మీరు గతంలో లేరు. ఈయన జీవితాంతం రాజకీయ హుందాతన విలువలతో కలిగిన చంద్రబాబు నాయుడు గారిని మీరు క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి కాదు. పరిస్థితి కాదు. గతంలో మాదిరిగా మీరు మేము చేసిన పరిస్థితి చేస్తారు, మేము ఏదో రకంగా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇరికిద్దాం, ప్రభుత్వాన్ని నిందల పాలు చేద్దామనే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎన్ బ్రాండు పెద్దబాబు చిన్నబాబు చేస్తున్నారని. ఎక్కడైనా అటువంటివి ఉంటే మీరు చూపించండి. మీరేదో చెప్పుకొని అభూత కల్పనలు కల్పించి ఏదో ఒక నింద వేయాలా, నెపం వేయాలనే భావంలో మీరు ఉంటున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చిన్నపాటి పొరపచ్చాలు లేవు. ఎటువంటి చిన్నపాటి ఎలిగేషన్స్ కూడా లేకుండా ప్రజలకు సంపూర్ణమైన పరిపాలన అందిస్తున్నారు. ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఇలాంటి నకిలీ మద్యాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ
ఈ ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఉన్నా కానీ కుక్కటి వేళతో పెకిలిస్తారు. పరిస్థితి ఎవరెవరైతే ఉన్నారో దీని వెనక ఎక్కడెక్కడి నుంచి మూలాలు ఉన్నాయో మొత్తం ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీ సౌత్ ఆఫ్రికా నుంచి జరుగుతున్న వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒకేసారి ఏది కూడా మార్పు ఒక రాత్రికి జరగదు, నిదానంగా జరుగుతుంటుంది. చిన్నగా మొత్తం సెటరేట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టోటల్గా ఇటువంటివి నకిలీ వ్యవహారం అనేది భవిష్యత్తు తరాలకు కూడా లేకుండా చేయగలిగే పరిస్థితి బాబు గారు తీసుకొస్తారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఈ వైసీపీ నాయకులు పదే ఈ జయచంద్రారెడ్డిని టార్గెట్ చేయడం కాకుండా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేయడానికి మళ్ళీ ఉన్న రహస్యం ఏముందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా చెప్పాను, దొంగ అన్న చందాన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వారు గతంలో చేసిన మాదిరిగానే ఇప్పుడు కూడా చేద్దాము, లేదు ముందుగానే వాళ్ళ మీద మనం నెపం వేస్తే మన జోలి రారనే భావన ఉంది. అటువంటిది ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత గల నాయకుడు. ఎందుకంటే ప్రజలకి, లోకానికి, మొత్తానికి సమాధానం ఎప్పుడు చెప్తానే ఉంటాడు, చెప్పాలి కూడా. మీలాగని ప్రజలు ఎటుపోతే ప్రజలు మనకేం సంబంధం, జనాలతో మనకేం పని, మనల్ని గెలిపించారు, మనం ఏదనుకుంటే అది చేద్దాము, వాళ్ళకి సమాధానం మళ్ళీ ఎలక్షన్ అప్పుడు బతిని ఆడుకుని పోవాలనుకునే ఇది చేద్దాం అనుకునే పరిస్థితి మీది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అటువంటి పరిస్థితి కాదు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తారనే భావంలోనే ఉంటారు. ఆయన తప్పు చేయడు. ఆయన ఒకవేళ కింద స్థాయి లీడర్ తప్పు చేస్తున్నా కానీ ఒప్పుకోడు. ఎందుకంటే ప్రజలకు రెస్పాన్స్గా చంద్రబాబు గారు ఉంటారు. ప్రతిదీ కూడా ప్రజలు మనల్ని గమనిస్తారనే భావంలో ఎటువంటి తప్పు ఆయన చేయరు, తప్పు చేయనీరు కూడా. అది ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలకు కూడా తెలుసు. మీరు చెప్తేనో, మీరు నిందలేస్తానో, మీరు నెపాలేస్తానో జరిగే పరిస్థితి కాదు. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. అందువల్ల గమనించబట్టే మీరు చేసిన 2019 నుంచి 24 వరకు చేసిన ప్రజా వ్యతిరేక పాలన చూడబట్టే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అంత మ్యాండేటరీ ఇచ్చారు. అటువంటిది మీరు ఎన్ని చెప్పినా కానీ ఎటువంటి చిన్న తప్పిదం జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ముందుగా గమనించి మీరు చెప్పేదాకా అవకాశం ఇది. మా ప్రభుత్వంలో చాలామంది పెద్దలు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తానంటే బాబు గారి దాకా తెలియకపోతే వీళ్ళే తీసుకెళ్ళి చెప్పగలిగే పరిస్థితి తీసుకొస్తారు. మీ ప్రభుత్వంలో అయితే మీ దగ్గరికి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పితే కింద స్థాయి లీడర్లు ఎవరు రానిరు. ఇప్పుడు మా ప్రభుత్వంలో బాబు గారిని ఎవరైనా నా స్థాయి లీడర్ తప్పు చేస్తున్నా కానీ వెళ్ళి పెద్ద స్థాయి వాళ్ళు ఎవరైనా వెళ్ళి చెప్తే వెంటనే సస్పెండ్ చేసే ఇది బాబు గారి దగ్గర ఉంది. మీ దగ్గర ఎటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో ఎంత తప్పు చేస్తేనో, ఎంత రౌడీజం చేస్తేనో, ఎంత అన్యాయం చేస్తేనో అంత పెద్ద లీడర్ అవుతారు. ఇక్కడ తప్పులు కాదు, ఇక్కడ ప్రజలకి ఎంత మేలు చేస్తేనో అంత పెద్ద లీడర్ అవుతారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచించి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అలాంటిది. అది ఆలోచన మీరు దగ్గర పెట్టుకోవాలా. అదేమి లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది కాబట్టి ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. అందుకనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో లక్షలాదిగా పాల్గొంటున్న ప్రజలు అంటున్నారు కదండి. మరి గతంలో చూసాం, సిద్ధం అనే సభలు చూసాం. గ్రీన్ మ్యాట్ వేసి ఎలా చేశారో అదే పరిస్థితి. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలియని వాళ్ళు ఫస్ట్ తెలియకపోతే ఆ గ్రాఫిక్స్ మ్యాండేటరీ గ్రాఫిక్స్ సెట్టింగ్ అనేది గతంలో ఎవరికి తెలియదు. మీరు సిద్ధం సభలో కింద గ్రీన్ మ్యాట్ వేసి చూపించిన మాదిరిగానే ఈ ప్రజలు రావటం. మీరే అన్నారు గతంలో 2019 నుంచి 24 వరకు నేను కనుక మీ ఇంటికి మనకి మంచి చేయకపోతే నాకు ఓటు వేయొద్దు అన్నారు. మీరు మంచి చేయలేదని మీకు ఓటు వేయలేదు. మీకు క్లియర్గా అవపడుతుంది. మీరు ఇంకా అదే అభూత కల్పనలో మీరు ప్రజల్ని చేయాలా, మీరు ఇంకా అవతల పార్టీని నిందలేయాలనే ఆలోచన చేస్తే ప్రజలు జనాలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు. మీ పరిపాలన, మీ బండ్లు వస్తుంటే మీ ప్రజలు వస్తున్నారని చెప్పి భారీగా చెప్తున్నారు. మీరు సమీకరించుకొని ఇప్పుడు మీరు వస్తుంటే మీ కింద లీడర్లు, మీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఈ ప్రజల్ని ఎక్కడ, ఈయన వస్తే జనాలను ఎక్కడ సమీకరించాలా, ఎక్కడ ఇది చేయాలా అని వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళని చూసుకోండి ముందు. ఇవన్నీ జనాలు తెస్తున్నారు. జనాలు స్వచ్ఛందంగా రావడం అనేది లేదు. మీ సాక్షి టీవీ తప్పితే ఎక్కడ కూడా సాక్షి మీడియా అంటే సోషల్ మీడియా టైపే మీది కూడా. అంతే తప్పితే మీది ఒరిజినల్ మీడియా అయితే కాదు. మీదంతా సాక్షి మీడియా, సోషల్ మీడియా టైపు, చిన్నపాటి సోషల్ మీడియా అంతే. మీ సోషల్ మీడియాలో మీరు చూపించుకోవటం. నేను పెద్ద సీఎం, పెద్ద నాయకుడు అని చెప్పుకోగలుగుతాను. అట్లా కాదు. ప్రజలు చేయాలా, ప్రజలు చెప్పాలా, జనాల్లో ఉండాలా. మీరు చేసే పనికి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మన ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి, ఆయన ముందు రాష్ట్రంలో లేరు, ముందు రాష్ట్రంలో ఉండమని చెప్తున్నారు ప్రజలు.
నువ్వు ఎప్పుడో వచ్చి ఇదైతే ఎట్లా నువ్వు దగ్గరుంటి జనాలు రారేమో అని చెప్పి ఎప్పుడో ఒకసారి వస్తే సినిమా హీరోలాగా వస్తానంటే కుదరే పరిస్థితి కాదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సరిపోయింది, మీకు ఎక్కడ కుదిరిద్ది ప్రజలు రావడం ఇది చేయడం అనేది. పిచ్చి మాటలు మానుకొని ఇప్పుడైనా కానీ ప్రజలకు ఏం చేయాలో రాష్ట్రంలో ఉండి రాష్ట్ర ప్రజలకి ఒకవేళ ప్రభుత్వం తప్పు ఏదైనా చిన్నపాటి పొరపాటు చేసి మీరైతే చూపించాలి. కానీ నేను అది వస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి మీ వాళ్ళు మీరు క్రియేట్ చేసుకొని ఏమీ లేని దాన్ని కూడా పెద్ద అభూత కల్పనలా చూపించి మీరు ఏదో మసాలా దట్టించాలనే పరిస్థితి ఇక్కడైతే లేదు. ప్రజలైతే పూర్తిగా గమనిస్తున్నారు. ఇటువంటి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చిన్నపాటి శాంతి భద్రత విఘాతాలు కూడా కలిగినవారు ప్రభుత్వంలో.